ఆదివారం రోజు సాయంత్రం చేగుంట మండలంలోని ఒక 5 గ్రామ పంచాయతీల మీద వరుణుడు పగబట్టినట్టు ఆకాశానికి ఏదో రంధ్రం పడ్డట్టు పొలాల మీద గుమ్మరించినటువంటి రాళ్లవాన వల్ల అమాయకమైనటువంటి రైతులు, పేద రైతులు, నిజంగా భూమి లేక పక్కనున్నటువంటి గ్రామంలో ఉన్న పెద్ద రైతుల నుంచి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నటువంటి రైతులు ఇప్పుడు మనం నిలిచినటువంటి గ్రామం మక్కరాజపేట గ్రామ పంచాయతీ పరిధిలో నిలబడి మాట్లాడుతాం. ఈ ఒక్క గ్రామంలో మొత్తం 1728 ఎకరాలు వ్యవసాయ సాగులో ఉంటే దాదాపు 1520 ఎకరాలు ఇట్లాంటి పేద రైతులకు నష్టం జరిగింది. వడగళ్ల వాన వాళ్ళ కన్నీళ్లను మిగిల్చిపోయింది. దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నామని కొంతమంది మిత్రులు అనుకుంటారు. మాకు రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా పథకం ఈ రాష్ట్రంలో అమలు జరిగి ఉంటే ఏ రైతు నష్టపోయింటే ఆ రైతు పొలానికి లెక్క చేసి డబ్బులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్రం దాదాపు ఏడాది పైచిలుకు ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అమల్లోకి తీసుకురాకపోవడం వల్ల ఈ రోజు జరిగినటువంటి ఈ బాధాకరమైనటువంటి వడగళ్ల వాన వల్ల రైతన్నకి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న. ఇన్సూరెన్స్ లేదు. ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద రేపు రైతన్నల్ని కాపాడాలి. ప్రభుత్వం దయదలిసి ఎకరాకి 10,000 ఇస్తే కూడా రైతుకి దున్నితందుకయ్యేటువంటి ఖర్చు కాదు, ట్రాక్టర్ పెట్టి ఒక ఎకరం దున్ని నాటేసేందుకయ్యేటువంటి ఖర్చు సుమారు 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. చూస్తామంటే ఒక్కొక్కరు కనీసం మెడల మాసం బంగారం లేదు. శరీరాన్ని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని, నేలను నమ్ముకొని ఊర్లో కౌలు రైతులుగా జీవిస్తామని ఆ చెల్లె 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే ఇలా 10 గింజలు రానటువంటి పరిస్థితి ఆ తల్లికి మిగిలితే రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి జరిగినటువంటి విపత్తులోనే ఇయ్యాల దాకా డబ్బులు ఇవ్వలేదు. అందుకని నేను సవినయంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి అప్పీల్, రాజకీయాలు ఎలక్షన్లప్పుడు చేసుకుందాం, పార్టీలు గుర్తులు ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నలు ఇట్లా ఏడుస్తా ఉంటే ఎద్దేడిచిన యువతం రైతు ఏడిచినటువంటి రాజ్యం బాగుపడదు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయండి. ఆపదొచ్చి కోల్పోయినటువంటి రైతులు ఎవరైతే కర్నాల్పల్లి, రాంపూరు, గొల్లపల్లి, మక్కరాజుపేట, అనంతసాగర్ ఈ స్ట్రెచ్ మొత్తం ఏదైతే నిన్న సాయంత్రం కుండపోతగా రాళ్లు కురిసినాయో దయచేసి ఈ రైతన్నల విషయంలో జిల్లా కలెక్టర్ గారు, అగ్రికల్చర్ అధికారులు ఎవరు కౌలు రైతు, ఎవరు ఒరిజినల్ రైతు అనేది రాసి ఆ వచ్చే రూపాయి ఇస్తారా, ఆటాని ఇస్తారా, దయచేసి ఎవరైతే రైతులు కష్టపడి నేలను నమ్ముకొని వ్యవసాయం చేసిరో ఆ రైతులకు న్యాయం చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మా రైతన్నల పక్షాన నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. కంటి తుడుపు చర్యలు లెక్క వచ్చిండ్రా, రాసుకున్నారా, పోయినరా, ఇక పైసలు వస్తాయా రావా అని చెప్పి వీళ్ళు మళ్ళా ఇంకా రకరకాలైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా రైతన్నల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎలక్షన్లప్పుడు పార్టీల పేరు మీద తిట్టుకుందాం, మీరు ఇట్లా మేమట్లా తిట్టుకుందాం, గానీ దయచేసి ఇప్పుడు మనందరికీ అన్నం పెట్టేది తినేటప్పుడు ఇది కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ అని ఉండదు. అందరం తినేది గవదే బువ్వ 4 మెతుకులు. కాబట్టి దయచేసి ఇటువంటి పేద రైతుల ఏడుపు వీళ్ళందరూ ఉసురు మనకు తలగొద్దంటే రేపు ఈ కుటుంబాలు నిలబడాలి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే దయచేసి 6 నెలలకు ఇస్తాం, ఏడాదికి ఇస్తామని కాకుండా నెల రోజులలో నష్టపోయినటువంటి ప్రతి రైతుకి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని పార్లమెంట్ సభ్యుడిగా నేను ఈ ప్రాంతం నుంచి డిమాండ్ చేస్తాను. దీంట్లో జెండాలు లేవు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. దీంట్లో కులం లేదు, దీంట్లో మతం లేదు, దీంట్లో ఉన్నది ఒకటి రైతు నష్టపోయింది. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకోండి. అగ్రికల్చర్ అధికారులకి, కలెక్టర్ గారికి నేను ఉదయం మాట్లాడినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిన, రైతు ఎవరు, పొలం ఎవరి పేరు మీద ఉంది, ఎవరు కౌలు చేస్తా ఉన్నారు, ఎవరు నష్టపోయినరు, వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇచ్చి మనం ఆ కుటుంబాలను నిలబెట్టాలనే విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కమిషనర్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. ఉదయం నుంచి రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు వచ్చి ఫీల్డ్ సర్వే చేస్తా ఉన్నారు. ఆగమాగం చేయకుండ్రి, దయచేసి ఓపికగా కూర్చోండి. స్థానిక సర్పంచ్ మిత్రులకు నా విజ్ఞప్తి, ఒకరోజు కాకపోతే 2వ రోజైనా అధికారులు వస్తే కూర్చోబెట్టి రైతు పాస్బుక్, నిజంగా రైతు కాస్ట్ చేస్తున్నటువంటి రైతు పేర్లు దయచేసి రికార్డులలో వచ్చేలాగా చూడాలని మా సర్పంచ్లకి, గౌరవ లోకల్ ఉండేటువంటి ప్రజాప్రతినిధులకి, చదువుకున్నటువంటి మా అన్నదమ్ములకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ అవ్వకు తెలియదు, ఆమె భూమి ఎవరి పేరు మీదో తెలియదు, పాస్బుక్ లో ఏముందో తెలియదు,
ఆగమాగం కూర్చుంటది ఎవరో నారాయణ రెడ్డి ఎల్లారెడ్డి అని రాపించకపోయారు అనుకోర్రి. రేపు ఈమె 6 కాలం కష్టపడే ఈమెకి 5 పైసలు రావు. రేపు మళ్ళా భూమి ఎవరి పేరు మీద ఉందో ఆయనకు వచ్చింది అనుకోర్రి. ఆయన ఎవరికి ఇవ్వకపోతే మళ్ళీ కొత్త పంచాయతీ అవుతుంది ఊర్లలో. దానికి మళ్ళా సర్పంచుల్ని ఈ సర్పంచ్ని ఆ పార్టీని ఈ పార్టీని తిడితే ఏం రాదు. కాబట్టి రికార్డు రాసుకునేటప్పుడే మా వ్యవసాయ శాఖ అధికారులు దయచేసి సంయమనం పాటించి ఓపికగా ప్రతి రైతు కష్టాన్ని విని రాసుకోవాలని చెప్పి నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ రైతన్నలకి సవినయంగా నేను చేసేటువంటి అప్పీల్. అక్క ఏడవద్దు, దయచేసి కొద్దిగా ఓపికగా ఉండండి. ఖచ్చితంగా మీకు ఎంతో కొంత సాయం చేస్తానని